పల్నాడు జిల్లా చిలకలూరిపేట యాక్సిడెంట్ కేసు మలుపు మీద మలుపులు తిరుగుతోంది. యాక్సిడెంట్ తర్వాత కార్ల చోరీ వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు చోరీ చేసిన కార్లను పోలీసులు కొనుగోలు చేశారు. అయితే అవన్నీ చోరీ కార్లు కావడంతో అవి కొన్న పోలీసులు కార్లను రిటర్న్ ఇస్తున్నారు. వెంకటనాయుడు నుంచి చాలామంది పోలీసులు చీప్గా వస్తున్నాయని కార్లు కొన్నారు. ఇప్పుడు అవన్నీ తిరిగి అప్పగిస్తున్నారు. సుమారు 25 కార్లు రికవరీ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట యాక్సిడెంట్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. యాక్సిడెంట్ తర్వాత కార్ల చోరీ వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు చోరీ చేసిన కార్లను పోలీసులు కొనుగోలు చేశారు. అయితే అవన్నీ చోరీ కార్లు కావడంతో అవి కొన్న పోలీసులు కార్లను రిటర్న్ ఇస్తున్నారు. వెంకటనాయుడు నుంచి చాలామంది పోలీసులు చీప్గా వస్తున్నాయని కార్లు కొన్నారు. ఇప్పుడు అవన్నీ తిరిగి అప్పగిస్తున్నారు. సుమారు 25 కార్లు రికవరీ చేసినట్లు సమాచారం. పల్నాడు జిల్లా చిలకలూరిపేట యాక్సిడెంట్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. యాక్సిడెంట్ తర్వాత కార్ల చోరీ వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు చోరీ చేసిన కార్లను పోలీసులు కొనుగోలు చేశారు. అయితే అవన్నీ చోరీ కార్లు కావడంతో అవి కొన్న పోలీసులు కార్లను రిటర్న్ ఇస్తున్నారు. వెంకటనాయుడు నుంచి చాలామంది పోలీసులు చీప్గా వస్తున్నాయని కార్లు కొన్నారు. ఇప్పుడు అవన్నీ తిరిగి అప్పగిస్తున్నారు. సుమారు 25 కార్లు రికవరీ చేసినట్లు సమాచారం.